ఇక 2 స్టేట్స్ లో 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాం. ఫస్ట్, ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి తీర్మానించిన కేబినెట్. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి, ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును సవరించాలని కేబినెట్ తీర్మానించింది. ఇక సెకండ్, అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం, మండల్లో ఎందుకు తీర్మానించరన్న వైసీపీ. ఈ నెల 28న రాజధాని చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం, మండల్లో ఎందుకు తీర్మానించరు అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇక థర్డ్ బిగ్ బ్రేకింగ్ చూద్దాం. చంద్రబాబు ముఖమే తెలుగు జాతి తలెత్తుకునేలా చేసిందంటున్నారు పెమ్మసాని. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని. చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదన్నారు. చంద్రబాబు ముఖం తెలుగు జాతి తలెత్తుకునేలా చేసిందన్నారు ఆయన. ఇక ఫోర్త్ బిగ్ బ్రేకింగ్, గత ప్రభుత్వం 600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిందంటున్నారు రేవంత్. ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు వారసత్వంగా వచ్చాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వమే 600 కోట్ల బకాయిలు పెట్టిందన్నారు. ఇక నెక్స్ట్ బ్రేకింగ్, కులగణనపై అసెంబ్లీలో మంత్రి సీతక్క వర్సెస్ తలసాని శ్రీనివాస్. అసెంబ్లీలో మంత్రి సీతక్క, తలసాని శ్రీనివాస్ మధ్య కులగణనపై మాటల యుద్ధం జరిగింది. కులగణన పేరుతో ఎంతకాలం బీసీలను మోసం చేస్తారని తలసాని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ మోసం చేయలేదా అని కౌంటర్ ఇచ్చారు సీతక్క. ఇక లాస్ట్ బ్రేకింగ్, మార్కాపురంలో బస్సు ప్రమాదంలో 14కి చేరిన మృతులు. మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. స్లీపర్ బస్సులు రద్దు చేసే అంశంపై చర్చిస్తున్నామన్నారు మంత్రి రాంప్రసాద్. ఇవి ఇప్పటి వరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్.